Please start, sir. Okay, sir. Okay. Okay. Very good evening to all. So, welcome to day two session, business organization and management subject. So, yesterday we discussed three topics: the concepts of the business and various forms of the business organization and giant stock company. These three topics yesterday we so in giant company, so the three important documents due to time constraint, the three important documents are not covered. So okay, so that Gensta company related PDF files will be I will send share in the WhatsApp group. Okay, today we will discuss about the second part, management part, the functions of the management and planning and organizing, authority and coordination control. Okay, these topics will be next slide. Next slide. So these are the all yesterday slides. Okay. So from yesterday we are already informed from the management topics. These four topics covered uh, 4 to 6 marks from management, uh, 4 to 5 marks from the business organizations part. Okay, so in this management part, మేనేజ్మెంట్ అంటే ఏంటి, మనకు నిర్వహణ అని చెప్పుకుంటాం. సో మెయిన్గా దీంట్లో మనం ఎస్టర్డే వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ definitions of the management and in previous MCOM entrance exams, more questions asked from the planning topic and management principles, management functions, and coordination, control, authority. So planning, at least 1 to 2 marks definitely covered from the planning topic, and from the management topic, two questions will be definitely asked. So two questions from planning and organizing, two questions from coordination, authority, coordination and control. Okay, what is the management? నిర్వహణ అంటే ఏం చెప్పుకుంటాం మనం? సో ఇతరులచే పని చేయించుకునే కళను మనం నిర్వహణ అని అనడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ఈజ్ ఏ ఆర్ట్ అండ్ సైన్స్గా మనం భావించడం జరుగుతుంది. కాబట్టి నిర్వహణ అనేది కళ మరియు శాస్త్రంగా పేర్కొనడం జరుగుతుంది. దీనిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో యాజ్ పర్ FW టైలర్ డెఫినేషన్స్ ప్రకారం, management is the art of coordination of all resources through the process of planning, organizing, directing and controlling in order to obtain stated objectives. అంటే ఏంటిది? సో ఒక ఆర్గనైజేషన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ని రీచ్ కావడానికి ఈ ఆల్ రిసోర్సెస్, ఆర్గనైజేషన్స్ యొక్క రిసోర్సెస్ అన్నిటిని కూడా సమన్వయం చేసుకోవడానికి, సో ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ ద్వారా మనం సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడాన్ని నిర్వహణ అంటాం. సో దిస్ డెఫినేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వై? బికాస్ సో ఈ డెఫినేషన్స్ నుంచి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఏంటంటే సో ప్లానింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, కోఆర్డినేషన్, ఈ ఆల్ డెఫినేషన్స్ కూడా సో అందులో కవర్ కావడం జరిగిందనమాట. సో కాబట్టి డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ద నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆర్ నేచర్ ఆఫ్ ది మేనేజ్మెంట్. సో వీటిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఈజ్ ఇట్ ఈస్ అ గ్రూప్ యాక్టివిటీ, ఇట్ ఈస్ అ గోల్ ఓరియంటెడ్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా సో
సో management is needed all levels of the organizations. సో నేను ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసినాం మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి. సో ఆర్గనైజేషన్స్ యొక్క ఆల్ లెవెల్స్లో అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్లు అన్నీ మేనేజ్మెంట్స్ ఆల్ లెవెల్స్ మేనేజ్మెంట్లో కోఆర్డినేషన్ ఉన్నప్పుడే సంస్థ సక్సెస్ఫుల్గా ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడం జరుగుతుంది, సక్సెస్ఫుల్గా రన్ కావడం జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది అనమాట. సో మేనేజ్మెంట్ ఈజ్ ద డైనమిక్ ఫంక్షన్. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మేనేజ్మెంట్ ఈజ్ ఆర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. నెక్స్ట్ సైడ్ ప్లీజ్ సార్. సో మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. మనం ఏమనుకుంటాం మేనేజ్మెంట్ అంటే ఓన్లీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో మాత్రమే దే కెన్ మేనేజ్ ది ఆల్ ఫంక్షన్స్ అని ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఎగ్జామ్స్లో అడిగినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే మెయిన్ ఎంకమ్ ఎంట్రన్స్లో అడిగినప్పుడు సో దీనిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆల్ లెవెల్స్లో మేనేజ్మెంట్ అనేది వి నీడ్ అనమాట, రిక్వైర్డ్ అనమాట. కాబట్టి సో దీస్ ఆర్ ద 3 లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్? Yesterday we are already discussed about compare with the Giant Star company, sole trade and proprietary sole trade and partnership organizations లో ఏ విధంగా ఉంటుంది. దర్ ఇస్ నో ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్గా చెప్పుకున్నాం. ఎందుకంటే సో జైంట్ స్టార్ కంపెనీలో ఆల్ ప్రొఫెషనల్స్ని వీ కెన్ అపాయింట్ ది ప్రొఫెషనల్స్. ఈ ప్రొఫెషనల్స్ ద్వారా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా మనం కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి సో మేనేజ్మెంట్ అనేది కంపెనీ యొక్క రిసోర్సెస్ని ఆప్టిమమ్ యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాస్ట్ మినిమైజేషన్స్లో ఉపయోగపడుతుంది, ఇంక్రీజ్ ద ప్రాఫిట్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రొవైడ్ ఇన్నోవేషన్స్, ఎందుకంటే టీమ్ ఆఫ్ మేనేజర్స్ ఎక్స్పర్టైజ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయడం జరుగుతుంది. సో ఇన్నోవేషన్స్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో ఇన్నోవేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ పైన నుంచి కొన్ని ఈ క్యారెక్టరిస్టిక్స్ నుంచి కొన్ని పాయింట్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో దీంట్లో ఒక 3-4 పాయింట్స్ ఇచ్చి అబౌవ్ ఆల్ అని ఇచ్చినప్పుడు మనం ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఇంపార్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ తెలిస్తేనే మనం క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట, అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్, ఫంక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. సో ఇన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ద ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లానింగ్లో మనం ఏం డిసైడ్ చేయడం జరుగుతుంది, వాట్ టు బి డూ, వెన్ టు బి డూ, హౌ టు డూ అండ్ హూ టు డూ అనేది ప్లానింగ్లో డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్లో అన్నిట్లో ఇంపార్టెంట్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ప్లానింగ్ అనమాట. కాబట్టి సో దీనిపైన 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ చార్ట్ని మీరు చూసుకున్నట్టయితే ఈ చార్ట్ నుంచి కూడా 1-2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ది ఫంక్షన్స్, మేనేజ్మెంట్ ఫంక్షన్స్. సో ద ఫస్ట్ ఫంక్షన్ ఈస్ ప్లానింగ్, ద సెకండ్ ఫంక్షన్ ఈస్ ద ఆర్గనైజింగ్. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్లానింగ్లో సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ది ఫార్ములేట్ ది వేరియస్ ప్లాన్స్. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి ఆర్గనైజింగ్. సో ఆర్గనైజింగ్లో మనం ఏం చెప్పుకోవడం జరుగుతుంది, సో హౌ టు ఐడెంటిఫై ది organization objectives and how to delegate the authority and coordinate the various departments and relationship between the various departments గురించి దీంట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ద థర్డ్ వన్ ఈస్ ద స్టాఫింగ్. స్టాఫింగ్ అంటే మనకు పేరులోనే ఉంది, హౌ టు రిక్రూట్ ది manpower or human resources, recruitment process, selection and training, placements, manpower development, ఇదంతా కూడా మనకు స్టాఫింగ్లో రావడం జరుగుతుంది అన్నమాట. సో మ్యాన్ పవర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది
management. The next function is the directing. So directing is the top level management involve this function. So as per the directions of the top level management, lower level and middle level management will follow the directions. The next important function is the coordinating. Coordinating is very important. Yesterday we discussed it in previous question paper also. So it coordination means arranging the all functions, all departments activities in uh, in the same manner. It is called is the coordinating the various functions in the various department. The last function is controlling. Controlling is also very important. So to optimum utilization of the resources, not only manpower, so other resources, uh, it is very important for controlling. So there is no controlling, so the business organization not reach the objectives of the goals of the business. So that's why it is very important function, like planning. So these are the functions of the management. Sir, next slide please. So already discussed these functions in detail. Okay. Uh, so mainly three levels of management already discussed in previous slide. Next slide, sir, please. So what are the functions of the these three levels of the management? Top level management functions and middle level management functions. Okay. So top level management, mainly the plans are formulated by the top level management. Who formulate the plans? The top level management can formulate the this all plans. So also they determining the objectives and goals of the business organizations, and also they directing the directing the and assigning the works or jobs to the middle level management, and the top level management will coordinate the all activities of the different department. For example, so in the organization there is material department, production department, and also advertising department, sales department. So these all department activities will be coordinating the top level management and arranging the resources for the organizations. Top level management take the decisions how much material required, how much production for this financial year. So and providing the overall relationship between the various levels of the organizations. So these are the functions of the top level management. Middle level management functions. So top level management formulate the plans and implement by the middle level management these plans and policies, and organizing the activities of the all departments. So selecting the employees also middle level management function, and motivating the employee, instructing and controlling the employees activities. నెక్స్ట్ కోఆపరేటింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. సో మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటితో సమన్వయం చేసుకోవడం కూడా ఈ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్ అన్నమాట. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సూపర్వైజరీ level of the management. So in this lower level management, so maintaining of the goods and quality of the goods, minimizing wastage of raw material, motivating the workers, lower level laborers, assisting in the recruiting process anamata. So getting feedback from the employees, these are the functions of the lower level management. So, next slide, sir. So another important topic in this management, so principles of management is very important. So already discussed in previous slide. So as per the Henry Fayol, there is a 14 principles are very important
as per the Henry Fayol. So in competitive exam point of view also, it is very important these 14 principles. So division of work and authority and responsibility and discipline, unity of command. The fifth one is the unity of direction. So sixth one is the subordination of individual interest to general interest, fair remuneration for the workers, effective centralization, and scholar child. So this definition is also very important. So these are the 14 principles, very important. So one or two questions asked, there is a chance for what is the unity of command. So unity of direction. These are the very important. So these 14 principles you can more concentrate on unity of command, unity of direction, very important, and also spirit and divide. These are the scholar chain is also very important. So centralization and decentralization also, these differences between centralization decentralization is also very important from these principles. Sir, next slide, sir. So these are the definitions of the uh, principles of the management. So in this sense, so division of work, authority and responsibility, unity of command is very important. సో ఏంటి మనం నిర్దేశన ఏకత్వం అని అంటాం మనం తెలుగులో అంటే ఏంటి సో కింది స్థాయి సిబ్బందికి ఒక ఒక మేనేజర్ నుంచి మాత్రమే ఏం రావాల్సి ఉంటుంది, ఏ ఆదేశాలు అనేది ఒకళ్ళ నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనం పాటించే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం యూనిటీ ఆఫ్ కమాండ్ అంటాం అనమాట. సో ఓన్లీ వన్ మేనేజర్ ఆర్ వన్ అథారిటీ ఫ్రమ్ we received the commands అనమాట. ఓకే, నెక్స్ట్ సో దీస్ ఆర్ ద సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్. So next, scholar chain. So this is also very important. Scholar chain means, so the authority will be as per the scholar chain, top level management to highest to lower level rank anamata. So top to bottom, the communication should follow the in each and every organization. So it is called as the scholar chain antam anamata. So this is definition is very important. So the remaining principles are order, equity, stability of personal initiative, and spirit and divide. These are the another principles of the management. Okay. So next topic is scientific management. సో ఇప్పటి వరకు మనం నిర్వహణ గురించి చెప్పుకున్నాం. సైంటిఫిక్ మేనేజ్మెంట్ మీన్స్ శాస్త్రీయ నిర్వహణ అంటాం అనమాట. సో ఏంటి శాస్త్రీయ నిర్వహణ అనగానే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఎఫ్డబ్ల్యూ టైలర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటాం. సో దీనిపైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్ మేనేజ్మెంట్ మీన్స్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్, what to do and seeing what they do, and it is the cheapest way. So optimum utilization of the resources లో దీంట్లో మనం డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది. మనం సైంటిఫిక్గా సంస్థ యొక్క ఆల్ రిసోర్సెస్ని మనం సమన్వయంతో సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ఏమంటే మనం శాస్త్రీయ నిర్వహణ అంటాం అనమాట. ఈ శాస్త్రీయ నిర్వహణ అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకురావడం జరిగింది? ఎఫ్డబ్ల్యూ టైలర్ తీసుకురావడం జరిగింది. కాబట్టి సో ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎఫ్డబ్ల్యూ టైలర్ని చూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆన్సర్. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, మరి వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ మీన్స్ సో ఇంక్రీజ్ ద ప్రొడక్షన్, బెటర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి? సో ఖర్చులు తగ్గించుకోవడం, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ పర్పస్ మనం సో వీ కెన్ యూజ్ దిస్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, అండ్ రైట్ పర్సన్ రైట్ ప్లేస్, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్
ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సైంటిఫిక్ మేనేజ్మెంట్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఆర్గనైజేషన్స్లో ఏ పర్సన్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అలా ఇది అపాయింట్మెంట్ చేసుకొని ఆయన నుంచి ఫుల్ఫిల్గా వర్క్ చేయించుకోవడానికి రిజల్ట్ రాబట్టడాన్ని ఏమంటాం మనం. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనమాట. సో రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో అపాయింట్ చేయడం అనమాట. అలోయింగ్ ఇంటెన్సివ్స్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. సో ఎక్కువ పని చేసే వాళ్ళను ఎక్కువ ప్రోత్సాహక వేతనం ఇచ్చే కాన్సెప్టే మనకి సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. సో ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పుకున్నాం కదా. పోస్ట్ కార్డ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాపింగ్ అండ్ డైరెక్టింగ్, బడ్జెటింగ్. సో ఈ ఫంక్షన్స్లోకి అన్నిటికెల్లా ముఖ్యమైనది ఏం చెప్పుకున్నాం, ప్లానింగ్. దీన్ని తెలుగులో ఏమంటే మనం ప్రణాళికీకరణ. సో ప్రణాళికీకరణ అంటే ఏంటి, మనం నిన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ చేసే పని ఏంటి, ప్లాన్ తయారు చేయడం. సో బిల్డింగ్ ప్లాన్ తయారు చేసుకున్న ప్లాన్ని బేస్గా చేసుకొని వీ విల్ స్టార్ట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్. అదేవిధంగా ఎవ్రీ ఆర్గనైజేషన్స్లో సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, మనం ప్లాన్ అంటాం అనమాట. సో బిఫోర్ స్టార్ట్ ది వర్క్, సో బిఫోర్ థింకింగ్ బిఫోర్ డూయింగ్ అనమాట ప్లానింగ్ ఈజ్. సో ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఇక్కడ బ్లూ కలర్లో హైలైట్ చేసింది చూడండి. సో దీనిపైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. మనకు ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తుంది అనమాట. సో ఈ క్రింది విధుల్లో ఏ విధిని మనం నిర్వహణ విధుల్లోకి వెళ్ళి ముఖ్యమైనదిగా భావించడం జరుగుతుంది. విచ్ ఫంక్షన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ది బేసిస్ ఫర్ ది ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అన్నప్పుడు మనం ఏమిటి, ప్లానింగ్, ఆర్గనైజింగ్, బడ్జెటింగ్ అండ్ కంట్రోలింగ్ అని ఇచ్చినప్పుడు వీ కెన్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద ప్లానింగ్ అనమాట. ఓకే, సో ప్లానింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ మీన్స్ ఫర్ అచీవింగ్ ది వేరియస్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ రీచ్ కావాలంటే ఏంటి, మనం ప్లానింగ్ ఈజ్ వెరీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అనమాట. కాబట్టి సో మనం ప్లానింగ్ ద్వారా ఏం చేస్తాం, ఇన్ అడ్వాన్స్గా డిసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఏంటి ప్లానింగ్లో ఏం చేయడం జరుగుతుంది, ఆర్గనైజేషన్ సంబంధించి. సో ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, వాట్ టు డూ. సో ఏ డిపార్ట్మెంట్స్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేయాల్సి ఉంటుంది అనేది క్లియర్గా ప్లానింగ్లో వీ విల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ విల్ డిసైడ్ ది ఫంక్షన్స్ అన్నమాట. అదేవిధంగా వెన్ టు డూ, ఎవరు ఏ విధంగా ఎప్పుడు చేయాలనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. హౌ టు డూ అండ్ హూ విల్ డూ పర్టికులర్ టాస్క్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. యా టెల్ మీ. సార్ అది ఇవన్నీ కాన్సెప్ట్ ఒకటే బుక్ లో దొరికేవి ఉన్నాయి సార్. సారీ, ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకి ఇప్పుడు ఎంకామ్ సంబంధించిన సిలబస్ ఉంది సార్. అవునవును, అది బిఓఎం, బిజినెస్ లా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అట్లా 6 సెమ్ వరకు ఉంటాయి కదా సార్. అవును, 6 సెమ్స్ వరకు ఉంటాయి. అయితే అవన్నీ కాన్సెప్ట్ ఒకటే బుక్ లో ఉన్నట్టు ఉన్నాయి కదా. అంటే ఆ బుక్ నేమ్ అడుగుతున్నాను. అవును సార్, ఏ బుక్ లా అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎంకామ్ సంబంధించిన మొత్తం. ఓకే, విజేత కాంపిటీషన్ లో వాళ్ళు ఏం చేశారు, ఆల్ టాపిక్స్ కవర్ చేయడం జరిగింది అనమాట. ఓకే సార్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంది. సారీ, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, టాపిక్స్ లేదు. దానికంటే ముందు టాపిక్స్ ఉన్నాయి కదా, టాపిక్స్ డిస్కస్ చేశాడు. ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాడు అంటే ఏంటి, డీటెయిల్ గా లేకున్నా కానీ సో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ప్లానింగ్ సంబంధించి కొంత డిస్కస్ చేసి తర్వాత ఇంకా క్వశ్చన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్స్ డీప్ గా లేవు, ఎందుకంటే వాళ్ళు ద మెయిన్ ఫోకస్ ఏం చేసిందంటే ప్రాక్టీస్ బిట్స్ పైన కాన్సన్ట్రేట్ చేశాడు. అదేవిధంగా దీనిపైన ఫోకస్ చేశాడు, ఏది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పైన.
లేదంటే నేను రెఫర్ చేసినట్టు మీరు శర్మ అండ్ శశికే గుప్తా కళ్యాణి పబ్లిషర్స్ కానీ లేదా తెలుగు అకాడమీ బుక్ కానీ రెఫర్ చేస్తే మీకు అందులో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో మీకు టైం ఉంటే ఇది శర్మ అండ్ శశికే గుప్తా మీరు అన్ని పాయింట్స్ అనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ సిలబస్ ముంగడ పెట్టుకోండి. ఓకే సిలబస్ అదేవిధంగా విజేత కాంపిటీషన్ లో కూడా కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఉన్నాయి. అంటే లేటెస్ట్ దాంట్లో ఇచ్చాడో లేదో కానీ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ అని కొన్ని ఉన్నాయి. మీరు ఏంటి అంటే ఏ బుక్ చదివినా కానీ సిలబస్ ముంగడ పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆల్ ది ఎంకామ్ ఆస్పిరెంట్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ శర్మ అండ్ శశికే గుప్తా చదువుతున్నారు అనుకోండి, సిలబస్ షీట్ అనేది మీరు ముంగడ పెట్టుకోవాలి. దాంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫోకస్ చేయాలి. సో మిగతా టాపిక్స్ ని వదిలేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే సో కాబట్టి ఆ సిలబస్ నాట్ ఓన్లీ బీఓఎం ఏ సబ్జెక్ట్ చూసుకున్నా ఆ సిలబస్ ప్రకారం మాత్రమే అవి మీరు ప్రిపేర్ కండి. దానిపైన మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విజేత కాంపిటీషన్స్ లో కూడా కొన్ని సిలబస్ లో లేని కూడా ఉన్నాయి, అదేవిధంగా కొన్ని సిలబస్ లో కవర్ కానీ కూడా కొన్ని ఉన్నాయి. ఈ నేను చెప్పినట్టు శర్మ అండ్ శశికే గుప్తా తెలుగు అకాడమీలో కూడా ఈ ఎంకామ్ లో అడగని టాపిక్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటిని మీరు యూ కెన్ ఇగ్నోర్ అనమాట. ఓకే సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్? దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన కంపల్సరీ ఈ క్యారెక్టరిస్టిక్స్ పైన కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ప్లానింగ్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్. దీనిపైన ఇంతకుముందు చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ప్రణాళికీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ గోల్ ఓరియంటెడ్ అని చెప్పుకుంటే లక్ష్యాలు సాధించడానికి ముఖ్యమైన మేనేజ్మెంట్ విధి అదే నిర్వహణ విధి అనేది ప్లానింగ్ గా చూస్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఈస్ ప్లానింగ్ గా అనడం జరుగుతుంది. అంటే సో కాబట్టి దీనిపైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ప్లానింగ్ ఈజ్ ఇంటెలెక్చువల్ ప్రాసెస్ అంటాం. అంటే ఏంటి? టాప్ లెవెల్ మేనేజ్మెంట్. దీన్ని ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతారు అనమాట. ప్లానింగ్స్ విల్ బి ఫార్ములేటెడ్ బై టాప్ లెవెల్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఆర్ టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? సో వీ కెన్ చూస్ ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఆర్ ఏబి అని ఇచ్చాడు అనుకున్న ఆన్సర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ ఇంటెలెక్చువల్ పర్సన్స్ అన్నప్పుడు మనం ఏబి రెండింటిని కూడా చూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే సో అదేవిధంగా ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ప్లాన్ ఏం చేస్తుంది? కంపెనీ ఆబ్జెక్టివ్స్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ పైన ఫోకస్ చేసి అంటే కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా ప్లానింగ్ ని ఫార్ములేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే సో ప్లానింగ్ వల్ల మనకి ఏమవుతుంది? ఇట్ ఇస్ లీడ్స్ టు ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ. అంటే టైం అనేది వేస్ట్ కాదు, సమర్థవంతంగా సంస్థ నిర్వహణకు తోడ్పడడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎకానమీ ఆదాయాలు కూడా కొన్ని అంతర్గత బహిర్గత ఆదాయాలకు కూడా ప్లానింగ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. సో ప్లానింగ్ ద్వారా ఏమవుతుంది? కోఆర్డినేషన్ కి అవకాశం ఉంటుంది. ప్లానింగ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ అంటే ఏంటి? సో ప్లానింగ్ అన్నంత మాత్రం మనం ఏమనుకుంటాం? అది రిజిడ్, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ నాట్ రిజిడ్ అనమాట. ప్లానింగ్ ఎప్పటికప్పుడు కూడా మార్చుకోవచ్చు అనమాట. సో మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ప్లానింగ్ తయారు చేస్తే అది మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి ఏమవుతుంది? ఒక 10 సార్లు కూడా ప్లానింగ్ అనేది మారడం ఏ విధంగా అయితే ఉంటుందో ఆర్గనైజేషన్స్ యొక్క ప్లాన్స్ కూడా అవి సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మనం ప్లానింగ్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దానికి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. దీనిపైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే సో అండ్ రియలిస్టిక్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ ద అనదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్లానింగ్. సార్ నెక్స్ట్ సైడ్ సార్. ఓకే సో ఈ స్లైడ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లానింగ్ ఇస్ గోల్ ఓరియంటెడ్, ప్రైమసీ ఆఫ్ ప్లానింగ్ అంటే ఫస్ట్ ఫంక్షన్ అనమాట, ఇంటెలెక్చువల్ ప్రాసెస్, ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ప్లాన్ దీనిపైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ప్లానింగ్ ఈజ్ ఫోకసెస్ ఆన్ మెయిన్లీ అని ఇచ్చి ఆబ్జెక్టివ్స్ ఆర్ ప్రాఫిట్స్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యి ప్రాఫిట్స్ చూస్ చేయడానికి లేదనమాట. ఆబ్జెక్టివ్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. సో కంపెనీ ఆర్గనైజేషన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనుగుణంగా ప్లానింగ్ ను తయారు చేయడం జరుగుతుంది. ఓకే సో సార్ నెక్స్ట్ స్లైడ్.
ఇవన్నీ కూడా ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, రియలిస్టిక్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ సార్. కొన్ని ఇప్పటివరకు మనం ఏమనుకుంటాం, ప్లాన్ తయారు చేసుకోవడం వల్ల లాభాలే ఉంటాయి, నష్టాలు ఏమి ఉండకపోవచ్చు. సో in this slide we will discuss what are the merits and demerits, what are the advantages and disadvantages of the planning అన్నమాట. సో ప్లానింగ్ వల్ల లాభాలు ఉంటాయి కానీ నష్టాలు ఏముంటాయి, ఉంటాయంటారు నష్టాలు? ఒక నష్టం చెప్పండి. ప్లానింగ్ వల్ల నష్టాలు మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్? ఇంప్లిమెంట్ చేయడం కష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. టైం కన్స్యూమింగ్ ప్రాసెసింగ్ కూడా. వెరీ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ రోజు ఇది చదవాలి ప్లాన్స్కి తయారు చేస్తారు. మనం ప్లాన్ తయారు చేసుకుంటాం కదా. ప్లాన్ అంటే ఏంటి, ఏ రోజు ఏ షెడ్యూల్ అనేది తయారు చేసుకుంటాం, కానీ ఏం చేస్తాం, వాళ్ళపైన అతికిస్తాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఉండదు అనమాట. కాబట్టి సో ప్లాన్స్ మార్చుతూ పోయి టైం కన్జ్యూమ్ అవుతుంది కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది. ఆబ్జెక్టివ్స్ రీచ్ కావాలన్నా, అంటే సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా సంస్థ నిర్వహణ అనేది సాధ్యపడాలంటే కంపల్సరీ ఏ ఆర్గనైజేషన్స్ కైనా ఏముండాలి, ముందు ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ వన్ ఈజ్ ద మినిమైజింగ్ అన్సర్టెనిటీ. అంతే కదా, అది బిజినెస్ అంటేనే రిస్క్ అనమాట. ఆర్గనైజేషన్స్ ని సమన్వయం చేయడం రిస్క్తో కూడుకున్నది, అదేవిధంగా అనిశ్చితితో కూడుకున్నది అనమాట. అంటే ఏంటి, రిస్క్ అండ్ అన్సర్టెనిటీ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ప్లానింగ్ ద్వారా మనకు ఈ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ అనేది మినిమైజింగ్ అంటే తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ది రిసోర్సెస్, ఆప్టిమమ్ ఆర్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ది రిసోర్సెస్ అనమాట. అంటే సంస్థలో ఉన్న ఆల్ రిసోర్సెస్, నాట్ ఓన్లీ హ్యూమన్ మ్యాన్ పవర్స్, మిగతా రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్, అదేవిధంగా మెటీరియల్స్, ఇవన్నిటి కూడా మెన్, మెటీరియల్ అండ్ మనీ, ఈ ఆల్ రిసోర్సెస్ని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా సంస్థ రోజువారీ కార్యకలాపాల్లో కూడా మనం ఈ వేస్టేజ్ అనేది లేకుండా, అంటే సో సంస్థ పొదుపు చేసే విధంగా ఉండాలంటే ఎకానమీ అండ్ ఆపరేషన్స్కు ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ప్లానింగ్ ఎంకరేజ్ ది ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అనమాట. సో ప్లానింగ్ ఎవరు ఫార్ములేట్ చేస్తారనుకున్నాం, టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో దే ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనమాట. టాప్ లెవెల్ మేనేజ్మెంట్స్కి దేనిపైన అవగాహన ఉంటుంది, సేల్స్ పైన, అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజ్మెంట్, అదేవిధంగా కన్జ్యూమర్స్ యొక్క బిహేవియర్, అదేవిధంగా మార్కెట్ పైన పూర్తి అవగాహన, అవేర్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి సో ద ప్రెజెంట్ గ్లోబల్ వరల్డ్లో ఏ విధంగా జరుగుతుంది, ఆర్గనైజేషన్ ఏ విధంగా రీచ్ కావాలి, కాంపిటీటర్స్ ఏ విధంగా ఉన్నారు, సో వాళ్ళ ప్రొడక్ట్స్కి కాంపిటీటర్స్ కంటే మనం ఆర్గనైజేషన్స్ ప్రొడక్ట్ ఏ విధంగా టాప్లో ఉండాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకొని ఇన్నోవేటివ్గా వీళ్ళు ఏం చేస్తారు, ప్లాన్స్ అనేది ఫార్ములేట్ చేస్తారు. కాబట్టి సో ఇట్ ఎంకరేజ్ ది ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అన్నమాట. సో ప్లానింగ్ ఉండడం ద్వారానే కంట్రోల్ అనేది సాధ్యమవుతుంది అనమాట. ఓకే, ఫెసిలిటేట్ ది కంట్రోల్ అంటాం అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్లానింగ్. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ఇంత చెప్పుకున్నట్టు మెయిన్లీ ఇట్ ఈస్ ద టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అదేవిధంగా సో ఈ ప్లానింగ్ తయారు చేయాలంటే ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. దీని ద్వారా టైం కన్జ్యూమ్ అవుతుంది. అదేవిధంగా సంస్థ కూడా బర్డెన్ అనేది అవుతుంది అనమాట, వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా డిలే ఇన్ డిసిషన్ మేకింగ్, ప్లానింగ్ ప్రకారమే డిసిషన్స్ తీసుకోవాలంటే, ప్లాన్స్ తయారయ్యేదా కావాలంటే ఏమవుతుంది, సో ఇట్ విల్ టైం కన్జ్యూమింగ్, డిలే ఇన్ డిసిషన్స్ అనమాట.
సో డిసిషన్స్ డిలే అయినప్పుడు ఏమవుతుంది, మనకంటే కాంపిటేటివ్ ఆర్గనైజేషన్ స్పీడప్గా డిసిషన్ తీసుకొని మార్కెట్లోకి కొత్త ప్రోడక్ట్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మన సంస్థ యొక్క ప్రొడక్షన్ అంతా కూడా ఆగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అదేవిధంగా డిఫికల్టీ ఇన్ సెలెక్టింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్. సో ప్లానింగ్ తయారు చేసుకుంటాం, కానీ ప్లానింగ్ ప్రకారమే మనం వెళ్ళినప్పుడు బెస్ట్ ఆల్టర్నేటివ్స్ని చూజ్ చేసుకునే అవకాశం అనేది కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు అన్నమాట. అదేవిధంగా లాక్ ఆఫ్ రిలయబుల్ డాటా. ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో ఉన్న డాటాకు అనుగుణంగా ప్లాన్స్ని ఫార్ములేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాప్ లెవెల్ మేనేజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ డాటా అనేది ప్రాపర్గా లేనప్పుడు ఏమవుతుంది, సో ఆ ప్లాన్స్ అనేవి ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సో లాక్ ఆఫ్ రిలయబుల్ డాటా అనేది మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది ప్లానింగ్ అనమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సార్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని మెయిన్గా అడిగే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే ఏంటి, మీడియం టర్మ్ ప్లాన్స్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ ప్లాన్స్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏ బేసిస్ ప్రకారం మనం దీన్ని డిస్క్రిమినేషన్ చేస్తాం, లేదంటే క్లాసిఫై చేస్తాం అనేది ఆన్ బేసిస్ ఆఫ్ టైం ప్రకారం మనకు తెలిసింది కదా. సో దీర్ఘకాలిక ప్రణాళికలని, అదేవిధంగా మధ్యకాలిక ప్రణాళికలు, స్వల్పకాలిక ప్రణాళికలు అనేవి మనం రూపొందించుకోవడం జరుగుతుంది అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్స్. సో లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే ఏంటిది, అబౌవ్ 5 years సంబంధించిన అనమాట. సో షార్ట్ టర్మ్ ప్లాన్స్ అంటే ఏంటి, బిలో 1 year సంబంధించి. సో అదేవిధంగా ద ప్లానింగ్ ఆల్సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ది మేనేజరియల్ లెవెల్స్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్, అదేవిధంగా మిడిల్ లెవెల్ ప్లాన్స్, లోయర్ లెవెల్ ప్లాన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా బేస్ ఆఫ్ ది బ్రాడ్నెస్ అనమాట. సో కార్పొరేట్ లెవెల్ ప్లాన్స్, డిపార్ట్మెంట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ఆర్గనైజేషన్స్లో సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ లెవెల్ ప్లాన్స్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ ఆర్గనైజేషన్స్ ప్లాన్స్తో పాటు ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ ప్లాన్స్ వాళ్ళ టార్గెట్స్కి అనుగుణంగా ఫార్ములేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్ ది బేసిస్ ఆఫ్ యూజ్ని బట్టి కూడా స్టాండింగ్ ప్లాన్స్ అని, సింగిల్ యూజ్ ప్లాన్స్ అని కూడా డిస్క్రిమినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ది ప్లాన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఇంతకుముందు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏ విధంగా డిస్కస్ చేసామో, ఎవ్రీ ఆర్గనైజేషన్స్కి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా సంస్థలోని ఏమంటారు ఉద్యోగులు కానీ సిబ్బంది ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా పనిచేసినప్పుడు మాత్రమే సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా ఏమవుతుంది, సంస్థ నిర్వహణ అనేది సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే సంస్థ సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది సాధ్యమవుతుంది అనమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ కోఆర్డినేషన్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, స్పాన్ ఆఫ్ కంట్రోల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, యూనిఫార్మిటీ, unity of commands. These are the principles of the organizations. So ఈ అన్ని ప్రిన్సిపల్స్ ఆర్గనైజేషన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే ఏమవుతుంది, సంస్థ సమర్థవంతంగా నిర్వహించగలరు. కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కంట్రోల్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా యూనిటీ ఆఫ్ కమాండ్ ఇంతకుముందు ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు, సో ఆజ్ఞాయికత్వము, నిర్దేశనాయకత్వం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆర్గనైజేషన్స్లో సిబ్బందికి 2-3 బాసులు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏ బాస్ యొక్క కమాండ్స్ ఫాలో అవ్వాలనేది కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఆజ్ఞాయికత్వం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, వీటిని సో మెయిన్గా పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు.
due to time constraint. Sir, next slide, sir. Okay, span of management. Span of management లో మనకు పేర్లో ఉంది స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. ఈ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్, స్పాన్ ఆఫ్ సూపర్విజన్, అదేవిధంగా స్పాన్ ఆఫ్ డైరెక్షన్, స్పాన్ ఆఫ్ అథారిటీ, స్పాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా అనదర్ నేమ్స్ ఆఫ్ ది స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట. సో నిర్వహణ అవధి అంటారు తెలుగులో అయితే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో ఒక లెక్చరర్ మన క్లాస్ తీసుకోవాలంటే ఏమిటది. సో స్పాన్ ఆఫ్ అంటే ఒక 60 స్టూడెంట్స్ లేదంటే ఒక 80 స్టూడెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ క్లాస్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం అవకాశం, అంటే క్లాస్లో ఉన్న అందరికి కూడా వినిపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో కంట్రోల్ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా వాయిస్ వినపడడం, ఇవన్నీ సమస్యలు అనేవి ఉంటాయి. అదేవిధంగా సేమ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఒక సూపర్వైజర్ కింద ఒక సూపర్వైజర్ అనే వ్యక్తి, సో ఆయన కెపాసిటీని బట్టి ఎంతమందిని కంట్రోల్ చేయొచ్చు, సో ఆయన కింద ఎంతమంది సిబ్బందికి ఒక సూపర్వైజర్ని అలాట్ చేయొచ్చు అనేది చెప్పేదే స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్ దట్ కెన్ బి మేనేజ్డ్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ బై ఏ సూపర్వైజర్ ఇస్ కాల్డ్ యాజ్ ది స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఒక ఆర్గనైజేషన్స్లో తన పరిధిలో ఎంతమందిని కంట్రోల్ చేయవచ్చు అనేది చెప్పేది సబార్డినేట్స్, కింది స్థాయి సిబ్బందిని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, ఎంతమందిని కంట్రోల్ చేయొచ్చు, ఎఫిషియెంట్గా మేనేజ్ చేయొచ్చు అనేది చెప్పేదే స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియెంట్ మేనేజర్ విల్ కంట్రోల్ ది 40 to 60 సబార్డినేట్స్ ఆర్ లోయర్ లెవెల్ స్టాఫ్ అన్నమాట. సో దాన్ని ఏమంటాం, ఆ డిజిట్ని స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. ఓకే, సో స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పుకున్నాం. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ది పీపుల్ రిపోర్టింగ్ డైరెక్ట్లీ టు అన్ అథారిటీ అన్నమాట. అదేవిధంగా హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ద టాప్ లెవెల్ మేనేజర్ ఆర్ మేనేజర్ ఈజ్ సూపర్వైజర్ అనమాట. ఓకే, సో ద స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ షుడ్ నాట్ బి టూ వైడ్ ఆర్ టూ నారో. మనం నిన్న కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసినాం ఇలాంటి క్వశ్చన్ రిలేటెడ్ టు అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి. మనము అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో అంత అథారిటీని కూడా మనం ప్రదానం చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ తక్కువ ఏమవుతుంది అంటే కింది స్థాయి సిబ్బందికి ఎంత బాధ్యత ఉందో అంతే అధికారాన్ని మనం అప్పచెప్పాల్సి ఉంటుంది అనమాట. అంతకంటే అధికారం ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, ఆయన ఎక్కువ అధికారం కింది స్థాయి సిబ్బందిపై చెలాయిస్తాడు, అప్పుడు మనకు అనుకున్న ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉండదు. అదేవిధంగా దీంట్లో కూడా డెలిగేషన్ అనేది సో ఏ విధంగా ఉంటుంది, యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ప్రకారం మాత్రమే, అంతకంటే తక్కువ ఉండడానికి అవకాశం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో అధికార ప్రదానం వల్ల మనకు ఏమేమి లాభాలు ఉన్నాయి. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏమనుకుంటారు, సో అధికారం అంతా తన దగ్గరే ఉండాలి, కింది స్థాయి సిబ్బందికి ఇస్తే వాళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారో లేదో అనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఉంటుందన్నమాట. కానీ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ లేనప్పుడు ఏమవుతుంది, సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ని రీచ్ కావడానికి అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఇట్ ఇంప్రూవ్ ది మేనేజియల్ ఎఫెక్టివ్నెస్. ఏమవుతుంది, టాప్ లెవెల్ మేనేజర్ ఏం చేయాలి, సో తనకున్న కొంత అథారిటీని కింది స్థాయి సిబ్బందికి ఇవ్వాలి. ఈ విల్ ఫోకస్ ఆన్ మెయిన్ డిసిషన్స్ అనమాట. ఈ విల్ ఫోకస్ ఆన్ ది ప్లానింగ్స్, దీనిపైన ఫోకస్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, రొటీన్ ఆస్పెక్ట్స్ పైన డైలీ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేయకుండా దాని కింది స్థాయి సిబ్బందికి లేదా లోయర్ లెవెల్ మేనేజ్మెంట్కి అప్పగించేసి అదే వల్ల ఏమవుతుంది, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ సో ఈ విల్ ఫోకస్ ఆన్ కంపెనీ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఫెసిలిటేట్ ది ఎఫిషియన్సీ అండ్
క్విక్ యాక్షన్స్. డెలిగేషన్ అథారిటీ ద్వారా ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ డిసిషన్స్కి లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ పైన ఆధారపడినప్పుడు ఏమవుతుంది, సో దాని ద్వారా డిలే ఆఫ్ ది డిసిషన్స్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి క్విక్ డిసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుంది, సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కొన్ని డిసిషన్స్ని మిడిల్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్కి ఇవ్వడం ద్వారా సో క్విక్ డిసిషన్స్ తీసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మోటివేట్ సబార్డినేట్స్ అనమాట. ఏమవుతుంది, సో కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం కింది స్థాయి సిబ్బంది కూడా ఇవ్వడం వల్ల వాళ్ళల్లో కూడా ప్రేరణ కలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో దాని ద్వారా వాళ్ళు కూడా సో ఉత్సాహవంతంగా ఎక్కువ వర్క్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇట్ ప్రొవైడ్ ది ఆపర్చునిటీ టు ది సబార్డినేట్స్ టు ప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్, దేర్ కేపబిలిటీ అనమాట. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా సో ఎక్కువ మోటివేషన్తో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. బెస్ట్ ఎఫర్ట్స్ అనేవి కాన్సన్ట్రేట్ చేయడం వల్ల సో ఇట్ ఇంప్రూవ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది సబార్డినేట్స్ ఆల్సో అనమాట. అదేవిధంగా డెవలప్ ది టీమ్ స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది మేనేజ్మెంట్ అనమాట. సో లీడర్షిప్లో కానీ మేనేజ్మెంట్లో కానీ టీమ్ స్పిరిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. టీమ్ స్పిరిట్ ఉన్నప్పుడే, టీమ్ వర్క్ ఉన్నప్పుడే ఏమవుతుంది, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ సో ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఈజ్ నాట్ ఓన్లీ మోటివేట్ ది సబార్డినేట్, ఇట్ ఈస్ డెవలప్ ది టీమ్ స్పిరిట్ ఆఫ్ ది సబార్డినేట్స్ అనమాట. ఓకే, సో మెయింటైన్ హార్మోనీ త్రూ బెటర్ సుపీరియర్ అండ్ సబార్డినేట్ రిలేషన్షిప్. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా కొంత కింది స్థాయి సబార్డినేట్స్కి అథారిటీని డెలిగేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ బి రిలేషన్షిప్, కార్డియర్ రిలేషన్షిప్ అనేది టాప్ లెవెల్, లోయర్ లెవెల్, మిడిల్ లెవెల్ మేనేజర్స్ మధ్య, అదేవిధంగా సబార్డినేట్స్ మధ్య ఒక కార్డియల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఒక కింది స్థాయి సిబ్బంది కూడా మోటివేట్ అయ్యి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్. సో దీని ద్వారా ఏమవుతుంది, కింది స్థాయి సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. సో కింది స్థాయిలో కూడా దే ఆల్సో లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ ఇన్నోవేటివ్ స్కిల్స్ని కూడా అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఫ్యూచర్లో వాళ్ళు కూడా లీడర్స్గా, అదేవిధంగా టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఎదిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అనగా మనకు బిల్ గేట్స్ గుర్తుకొస్తారు కదా. సో వాళ్ళు కూడా కింది స్థాయి సత్య నాదెల్లా ఇలా అందరినీ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ద్వారా ఏం చేయడం జరిగింది, వాళ్ళని కూడా ఈ డెలిగేషన్ చేయడం ద్వారా వాళ్ళు కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో వచ్చేది. అంటే వాళ్ళు కూడా ఒకప్పుడు కింది స్థాయి మేనేజ్మెంట్ ట్రైనీతో కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు టాప్ లెవెల్కి ఎదగాలంటే ఏముండాలి, సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఉండడం వల్ల వాళ్ళు కూడా దే కెన్ ఇంప్రూవ్ ది న్యూ స్కిల్స్ అన్నమాట. సో నెక్స్ట్ వన్, ఆర్గనైజేషనల్ గ్రోత్ పర్పస్ ఆల్సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో బెటర్ కోఆర్డినేషన్, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ వల్ల ఏమవుతుంది, సో టాప్ లెవెల్, లోయర్ లెవెల్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ మధ్య సో బెటర్ కోఆర్డినేషన్ ఉంటుంది. దీనివల్ల గుడ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా డూప్లికేట్ ఆఫ్ వర్క్, అదేవిధంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఈ వేరియస్ డిపార్ట్మెంట్స్ మధ్య కానీ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మధ్య, అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏమున్నా కానీ ఈ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ద్వారా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా స్పెషలైజేషన్స్. సో డెలిగేట్ అథారిటీ ద్వారా ఏమవుతుంది, సబార్డినేట్ సో దే ఇంప్రూవ్ దేర్ ఎబిలిటీ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. సో దాని ద్వారా కరెక్ట్ పర్సన్స్కి మనం కరెక్ట్ వర్క్ అసైన్ చేయడం ద్వారా ఏమవుతుంది, సో దే ఆర్ ఆల్సో ఇంప్రూవ్ దేర్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ పర్టికులర్ వర్క్ అనమాట. సో దీస్ ఆర్ ద advantages of the delegation of authority or importance of the delegation of authority. Sir, next slide, sir. So coordination.
So coordination and control, these are the very important aspect. కోఆర్డినేషన్ అంటే ఏమంటే మనం తెలుగులో సమన్వయం అనడం జరుగుతుంది అనమాట. సో మనకు ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో ఆ ప్లాన్ ప్రకారం సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ని కూడా సమన్వయం చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు, ఈ సంవత్సరానికి సంబంధించి టార్గెట్ రీచ్ అయ్యింది, టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సేల్స్ టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 crores పెట్టుకున్నారు. ఈ సంవత్సరం ఒక 6 crores టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి. ఈ 6 crore టార్గెట్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఒక్కరు వర్క్ చేస్తే సరిపోదు కదా. ఈ 6 crores టార్గెట్ ప్రకారం అనుగుణంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి, అదేవిధంగా మెటీరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేయాలి, ఈ ప్రొడక్షన్కి అనుగుణంగా వాళ్ళు మెటీరియల్ కూడా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాన్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దానికి అనుగుణంగా కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేయడం, లేదంటే ఉన్న లేబర్స్కి ఎక్కువ షిఫ్ట్స్ చేయడం కానీ, లేదంటే ఓవర్ టైం ద్వారా కానీ వాళ్ళకు ఎక్కువ వర్క్ చేయించుకోవడం. అదేవిధంగా ఈ వేరియస్ డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ. మెటీరియల్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ మధ్య కోఆర్డినేషన్ ఉన్నప్పుడే కంపెనీ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో కోఆర్డినేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో పీపుల్ అంటే ఆల్ మెన్ అండ్ మెటీరియల్, అదేవిధంగా మనీ, వీటన్ని ఆస్పెక్ట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉన్నప్పుడే సంస్థ ఆబ్జెక్టివ్స్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కోఆర్డినేషన్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ గ్రూప్ ఎఫర్ట్స్ ఆర్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ టు ప్రొవైడ్ యూనిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ ది పర్సూట్ ఆఫ్ కామన్ గోల్స్. అంటే సంస్థ ఆబ్జెక్టివ్ ఏంటిది? కామన్ గోల్ టు ఎర్న్ ది మోర్ ప్రాఫిట్స్. అదేవిధంగా టు రన్ ది ఆర్గనైజేషన్ మనకు ఆల్మోస్ట్ యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జేఎల్, డిఎల్ అండ్ మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి వాటిలో కూడా ఆల్మోస్ట్ కామన్ సిలబస్ ఇదే ఉంది అనమాట. జేఎల్, డిఎల్లో కూడా ఇదే సిలబస్ ఉంది. సో ఈ టాపిక్స్ మనకు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి? చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. బీకామ్ రిలేటెడ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇలా జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మున్సిపల్ అకౌంట్ ఆఫీసర్ ఉంటుంది. అదేవిధంగా టిఎస్పిఎస్సిలో కూడా ఏఎస్ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్ రిలేటెడ్ కొన్ని పోస్టులు ఉంటాయి. అదేవిధంగా డిస్టర్బెన్స్ అవుతుంది, అన్మ్యూట్ చేసుకోండి. ఓన్లీ మాట్లాడేటప్పుడు మాత్రం మ్యూట్ చేసుకోండి. ప్లీజ్ అన్మ్యూట్. ఓకే. సో అదేవిధంగా టీచింగ్ సైడ్ చూసినప్పుడు జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో మీకు దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మేము కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ కామర్స్ అండ్ కెరీర్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పైన ఒక స్టూడెంట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైనా మెటీరియల్ పీడిఎఫ్ ఉన్నప్పుడు అది నేను మీకు అది పంపిస్తాను, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది. సో మీరు ఆ గ్రూప్లో ఐ విల్ షేర్ దట్. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఆల్ పార్టిసిపెంట్స్ ఆల్సో. ఓకే, ఐ విల్ షేర్ దట్. ఓకే. Okay, 6:58. Okay, I will conclude within 5 minutes. Optimum utilization of resources అని చెప్పుకున్నాం కోఆర్డినేషన్ ద్వారా. అదేవిధంగా హయ్యర్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ దీనికంటే ముందు స్లైడ్ సార్. సార్ ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్. సో ఇట్ ఫెసిలిటేట్ ది మోటివేషన్
అండ్ ఎఫెక్టివ్ ప్లానింగ్, ఎఫిషియంట్ ప్లానింగ్. ప్లానింగ్కు కోఆర్డినేషన్కి రిలేషన్షిప్ ఉంటుందని చెప్పుకున్నాం. సో అది ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో కోఆర్డినేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దీనిపైన కూడా నిన్న డిస్కస్ చేసినట్టు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కోఆర్డినేషన్ స్టార్ట్ ఎట్ ది ప్లానింగ్ స్టేజ్, ఈచ్ డిపార్ట్మెంట్. So prepare the plans keeping in the mind the plans other departments, which is all plans are prepared towards the achievement of common goals అనమాట. ఓకే, అదేవిధంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అంటే ఏంటి? సో ఆల్ డిపార్ట్మెంట్ మధ్య కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఒక స్కాలర్ చైన్ ద్వారా కింది స్థాయి లేబర్ వరకు అంటే వర్కర్ వరకు కూడా కమ్యూనికేషన్ ఒక చైన్ ప్రకారం ప్రాసెస్ ఫ్లో అయినప్పుడు మాత్రమే ఏమవుతుంది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే సో సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. సో లేనప్పుడు ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది, అంటే ఘర్షణలు ఏర్పడడం జరుగుతుంది. అందుకే మనం మీరు BOMలో ఫస్ట్ ఇయర్లో చదువుకొని ఉంటారు లైన్ స్టాఫ్ ఆర్గనైజేషన్స్, వీటి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ని ఏ విధంగా ఉంటాయి వీటన్నిటి గురించి అనేది. అదేవిధంగా టీమ్ స్పిరిట్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో కోఆర్డినేషన్ ద్వారా ఏమవుతుంది, టీమ్ స్పిరిట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఎంకరేజ్ ద టీమ్ స్పిరిట్ లీడింగ్ టు యూనిటీ ఆఫ్ యాక్షన్ విత్ ది హెల్ప్ ఇన్ అచీవింగ్ ది కామన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో కోఆర్డినేషన్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేస్తూ, అదేవిధంగా టాప్ లెవెల్ మేనేజ్మెంట్, లోయర్ లెవెల్ మేనేజర్స్, అదేవిధంగా కింది స్థాయిలో ఉండే సూపర్వైజర్స్, అదేవిధంగా ఫ్లోర్ మేనేజర్స్, అదేవిధంగా వర్కర్స్, లేబర్స్, వీళ్ళందరి వ్యక్తుల మధ్య సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది, సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి కోఆర్డినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్ టాపిక్ కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ అంటే సో హౌ టు కంట్రోల్ ది ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, అంటే నియంత్రణ, సమన్వయం అంటే ఏంటిది, నియంత్రణ అనేది. సో ఆ టాపిక్ ఈ స్లైడ్లో లేదు. సో మెయిన్గా నిన్న డిస్కస్ చేసుకున్నట్టు సార్ నెక్స్ట్ స్లైడ్ సార్, మనకు ఇందులో చూస్తే ఎక్కువ మేనేజ్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం చూడండి. ఇక్కడ అన్ని నిర్వహణ విధుల్లోకి మూలాధారం. సో ఇక్కడ కోఆర్డినేషన్, సమన్వయం అనేది వెరీ ఇంపార్టెంట్, మూలాధారం అన్నమాట. ఓకే, అదేవిధంగా సంస్థాపన పత్రం 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని చెప్తున్నాం కదా, దీని నుంచి కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కంపెనీ నియమావళి, సంస్థాపన పత్రం, పరిచయ పత్రం, ప్రాస్పెక్టస్ అండ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ నిన్న చెప్పుకున్నట్టు ప్లానింగ్ పైన అడిగాడు, అదేవిధంగా క్వశ్చన్ నెక్స్ట్ కోఆర్డినేషన్ పైన అడిగాడు అనమాట. The function of management relating to the laying down the foundation of carrying the out the all other functions of the management successfully. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో మన కన్స్ట్రక్షన్ ఇల్లు అనుకున్న ప్రకారం రావాలంటే ఏ విధంగా అయితే ప్లాన్ మనం డ్రా చేసుకుంటాము, అదేవిధంగా సంస్థ సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే ఏది ఇంపార్టెంట్. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్లానింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్లాన్ ప్రకారం మనం స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటాం, కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ది ఆర్గనైజింగ్ అనమాట. చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ టు ది గ్రూపింగ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఇక్కడ కీవర్డ్ను గుర్తుపెట్టుకుని దానిపైన మనకు మీకు టైం సేవ్ కావాలంటే ఏంటి, ఇక్కడనే ఉంది గ్రూపింగ్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే ఏంటిది, గ్రూపింగ్ చేయడం అంటే సంస్థలోని వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ వైగా విభజించడం అనమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ విధంగా దీని గ్రూపింగ్ దేని కిందికి వస్తుంది, ప్లానింగ్ కిందికి రాదు, అదేవిధంగా కంట్రోలింగ్ కిందికి రాదు, డైరెక్షన్ కిందికి, దేని కిందికి వస్తుంది, ఆర్గనైజింగ్ కిందికి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం కీ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, క్వశ్చన్స్ యొక్క దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైండ్ అవుట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో మీకు ఆన్సర్ రానప్పుడు ఏం చేయాలి, ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ ద సూటేబుల్ ఆన్సర్, ఏది సూటేబుల్ ఆన్సర్ కాదు అని ఎలిమినేట్ చేయడం వల్ల మిగిలిన 1-2 ఆన్సర్స్ మిగులుతాయి. దానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, సో ఒక ప్రాపర్ ఆన్సర్స్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే.
అధికార ప్రధానం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అథారిటీ గ్రాంటెడ్ అండ్ ఎంప్లాయీ షుడ్ బి. ఏ విధంగా ఉండాలి మనకు ఆ బాధ్యత ఎంత ఉందో అంతే అధికారం ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇచ్చినామంటే ఏమవుతుంది, ఆ కింది స్థాయి సిబ్బంది పైన మేనేజర్ ఎక్కువ అధికారం చెలాయించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం జరగదు. సో అప్పుడు లాభం కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో అంతే అధికారాన్ని ప్రదానం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినట్టు కోఆర్డినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సమన్వయం, కోఆర్డినేషన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. అంటే ప్లానింగ్ అయితే ఏ విధంగా ఇంపార్టెంటో, ఈ కోఆర్డినేషన్ ఉన్నప్పుడే, అంటే అన్ని విధుల యొక్క సారం ఏంటిది, ఇంపార్టెంట్ ఏంటి అంటే కోఆర్డినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ డాక్టర్ రమేష్ సార్. ఓకే ఓకే సార్, ఇది లాస్ట్ స్లైడ్ ఉండొచ్చు. కంపెనీ నమోదుకు ఈ కింది వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏంటి? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమిచ్చాడు, లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్, మోర్ మనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఇంక్రీజ్డ్ ఫ్లెక్సిబిలిటీ, షేర్డ్ మేనేజ్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్. కంపెనీ నమోదుకు ఈ కింది వాటిలో ముఖ్యం. అసలు జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పుకున్నాం, 2 ఫీచర్స్ అని చెప్పుకున్నాం. ఏంటి, ఫస్ట్ వన్ ఇది ఏంటిది, అన్లిమిటెడ్ లయబిలిటీ ఒకటి, లార్జ్ అమౌంట్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్, అంతే కదా. సో కాబట్టి వాటాదారుల ద్వారా పరిమిత రుణ బాధ్యత అంటే అనేది కంపెనీ యొక్క ముఖ్య లక్షణం అనమాట. ఇదే క్వశ్చన్ మనం ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. కంపెనీ నమోదుకు ఈ కింది వాటిలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఏది అని ఇచ్చాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సంస్థాపన పత్రము, కంపెనీ పరిచయ పత్రము, కంపెనీ నియమావళి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ప్రాస్పెక్టస్. దీంట్లో ఏది ఇంపార్టెంట్ అన్నప్పుడు ఏం చేస్తాము, కంపెనీ సంస్థాపన పత్రం ఏంటిది, అందుకే దీన్ని కంపెనీ రాజ్యాంగం అంటాం కదా. సో ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంపెనీ అంటాం. అందుకే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అన్నమాట. అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించి ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ రిజిస్ట్రార్కి సంబంధించి కూడా మనకు ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. కంపెనీ రిజిస్ట్రార్, కంపెనీ యొక్క ఏముంటుంది, కంపెనీ రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని, అంటే ఏంటిది, కంపెనీల రిజిస్ట్రార్ మన కంపెనీలో కంపెనీ పేరు నమోదు నుంచి మొదలుకొని కంపెనీకి సంబంధించిన నేమ్ డిలీట్ చేసే వరకు, కంపెనీ బైండింగ్ అప్ వరకు కూడా కంపెనీ రిజిస్ట్రార్ యొక్క పాత్ర అనేది ఉంటుందన్నమాట. దీనిపైన కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కంపెనీ రిలేటెడ్ వచ్చినప్పుడు మెయిన్ రిలేటెడ్ కంపెనీ రిజిస్ట్రార్కి ఎక్కువ పవర్స్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. దాని రిలేటెడ్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సాధారణ విలంబిత వాటాలు, డిఫర్డ్ షేర్స్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ప్రమోటర్స్కి డిఫర్డ్ షేర్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఎంకామ్ ఎంట్రన్స్ క్వశ్చన్స్. సో ఇది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. మనకు ఉన్న ఈ 2 day సెషన్స్లో అన్ని క్వశ్చన్స్ కవర్ చేయకుండా కానీ, సో మనం ఏం చేయడం జరిగింది, ఉన్న క్వశ్చన్స్ని అందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం కవర్ చేయడం జరిగింది. సో ఇంకా దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా కానీ నేను పీడిఎఫ్ రూపంలో కానీ పీపీటీ రూపంలో కానీ ఐ విల్ షేర్ ది బిఓఎం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద గ్రూప్స్ అన్నమాట. అదేవిధంగా ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ టీం అంతా కలిసి తయారు చేసిన ఒక 3 మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఎంకామ్ ఆస్పిరెంట్స్. బెస్ట్ విషెస్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ upcoming MCOM PG entrance. Sir, thank you Ramesh sir for your coordination and successfully we completed the 10 sessions out of 20 sessions.
టుడే ఈజ్ ద 10th సెషన్ అనమాట. సో ఇప్పటి వరకు మనకు యాజ్ పర్ ప్లాన్ ప్రకారం షెడ్యూల్ చేసే దాని ప్రకారం మనకు 20 సెషన్స్ ఉంటే ఈ రోజుతో 10 సెషన్స్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఆల్ పార్టిసిపెంట్స్ మరోసారి డాక్టర్ రమేష్ సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. అంతేగా సార్ రమేష్ సార్, మన ఇవాళతో 10 సెషన్స్ కంప్లీట్ అయినాయి సార్ సక్సెస్ఫుల్గా. సో టుమారో 11th సెషన్స్. ఓకే, సో on behalf of all the participants, I sincerely thank you, sir, for organizing a wonderful program like this. Okay, sir. Thank you, sir. We immensely benefited with this type of program. Okay. Thank you, sir. Thank you. Thank you all the participants. Thank you very much, sir. Okay, sir. Thank you.